శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నిరుపమ గుణసింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః. నిజచరణ సమర్చాసక్త భక్తౌఘలక్షీ నివసతి హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. భగవంస్తమహం యోగం జ్ఞాతుమిచ్ఛామి తం వద. జ్ఞాతేయన్నిఖిలాధారం పశ్యేయం పరమేశ్వరం. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర ఇలా భగవంతుడి యొక్క దివ్య నామాల్ని అనారతం అంటే ఎప్పుడూ కూడా ఈ నాలుకకు అభ్యాసం చెయ్యాలి. భగవన్నామ రసాస్వాదనం చేసిన వాడికి ఇతరమైనవేవి పట్టవు. అందుకనే నారద భక్తి సూత్రాలలో మహర్షి చాలా అద్భుతంగా ఆ భక్తి యొక్క మాహాత్మ్యాన్ని వర్ణిస్తారు. పిబరే రామరసం హే రసని పిబరే రామరసం. అద్వైత వేదాంత అనుభవాన్ని పొందినటువంటి పరమ యోగేశ్వరుడు అవధూత చక్రవర్తి మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్రుల వారు గానం చేశారు. పిబరే రామరసం. ఆ రామనామ రసాస్వాదన చేత సమస్తమైనటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అమృతాస్వాదనం చేసే శక్తి కలుగుతుంది. ఈ నాలుకకు మనం అనేక రుచులు రోజు పరిచయం చేస్తూనే ఉంటాం 3 గంటలకు ఒకసారి. కానీ రామనామాన్ని రుచి చూపిస్తే ఏమంటాము అంటే రామదాసే చెప్తాడు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఏమి రుచిరా, కదలి ఖర్జూరాది ఫలరసముల కన్నా అధికమవు నీ నామం ఏమి రుచిరా. జ్యూస్ అన్నీ త్రాగుతూ ఉంటే బాగా తప్పడిస్తూ ఉంటారు పిల్లవాడి దగ్గర నుంచి. కానీ రామనామాన్ని అభ్యాసం చేయిస్తే ఇవి చప్పగా ఉంటాయి. మన వాళ్ళు అంటుంటారు కదా, స్వీట్ తిన్న తర్వాత మళ్ళా ఏదన్నా పాలో కాఫీ ఏదన్నా తాగాలంటే వద్దు అంటారు. ఎందుకని ఈ రుచి ముందు అది తేలిపోతుంది వద్దు అని. అట్లాగనే
ఈ రామనామం అనేటువంటి కృష్ణనామం అనేటువంటి ఆ నామ రసాన్ని ఆస్వాదించిన తర్వాత ఇంకా ఏది నాలుకకు అవసరం లేదు. ఈ శరీరాన్ని పోషించేటువంటి శక్తి మాత్రమే కాదు, మన స్వస్వరూపాన్ని అవగతం చేయించే శక్తి ఉన్నది దాన్ని. అందుకనే నామరసామృతాన్ని ఆస్వాదించమంటారు. నామైవమవ జీవనం, ఆ భగవన్నామమే మాకు జీవనము అని మహాత్ములు దానికి తమ శరీరాన్ని, జీవితాలను, మనస్సుని, బుద్ధి అన్నీ అంకితం చేస్తారు. సరే, ఇక్కడ నిన్న మనం మహాభక్తుడైనటువంటి నారదుల వారు, తనకు సోదరతుల్యుడైనటువంటి మహానుభావులు సనందన మహర్షి ద్వారా అనేక విషయాలు మన కోసం ప్రశ్నించి గ్రహిస్తూ తాను లోకాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే గురువుల దగ్గరకు వెళ్ళినప్పుడు చక్కగా వారికి సేవ చేసి మన సందేహాలు తీర్చుకోవాలి, అంతేగాని ఏదో వారినేదో పరీక్షిస్తున్నట్టుగా ఉండకూడదు. మన చక్కగా తెలుసుకోవటానికి జిజ్ఞాసాపూర్వకంగా జ్ఞాతుం ఇచ్చ, ఆ తెలుసుకోవడం ఎలాగా ఉండాలి. మనకు రామాయణంలో రామచంద్రమూర్తి, స్వామి నీ కింకరులమయ్యా, మేమేం చేయాలో చెప్పండి అంటాడు విశ్వామిత్ర మహర్షితో. ఆయనే చెప్తాడు, ఇదిగో నీకు ఇవి అవసరం అని. ఆ వశిష్ఠుడిని ఏదో అంతం చెయ్యాలి అనుకున్నప్పుడు సంపాదించిన పరమశివుడి ద్వారా పొందినటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా రాముడికి సమర్పించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది ఏదీ లేదు. భగవంతుడైనా కొంచెం అటు ఇటు ఉంటాడు, కానీ గురువు అనుగ్రహం కలిగిన వాడికి ఎదురే లేదంట. గురువు ఎవరు? పరమాత్మే, ఆ రూపంలో వ్యక్తమవుతాడు. గురువుగారితో మాకు పనే ఉన్నదండి, మేమే స్వయం ప్రజ్ఞ అంటే అది సరికాదన్న. ఒక గురువు, సద్గురువు, సదాచార్యుడు కావాలి. అదే ఇక్కడ నారద మహర్షి ఆ సనందన మహర్షి దగ్గరకు వెళ్ళి ఛాందోగ్యాది ఉపనిషత్తుల్లో కూడా నాకు అన్నీ తెలిసాయి, కానీ తెలియవలసినది తెలియలేదు మహాత్మా అంటే, అసలు నువ్వేం చదివావు చెప్పు అంటే దాదాపు 64 పైగా విద్యలని చెప్తాడు. ఇవన్నీ నేను చదివానంటాడు. మహర్షుల యొక్క చరిత్రలు మనం అధ్యయనం చేస్తే ఎంతమంది దగ్గర ఎన్ని రకాల విశేషాలని వారు అధ్యయనం చేశారో వారే తర్వాత ఆచార్యులై బోధించారు. అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం, ఇవి 4 దశలు అన్నారు విద్యకు. అంటే అధీతి అధ్యయనం చేయాలి, గురువుల దగ్గర తెలుసుకొని. బోధ శిష్యులకు బోధించాలి, తాను ఆచరించాలి, అది ప్రచారం చేయాలి. ప్రచారం అంటే అది, లేకపోతే అది ఒట్టి బోలు మాట అవుతుంది. మన ఇంట్లో వాడే వినడు మనం చెప్పినది. కనుక ఆ అధ్యయనం చేయాలి, తాను అనుభూతికి తెచ్చుకోవాలి, తాను ఆచరించాలి, అప్పుడు ప్రచార రంగంలోకి రావాలి. అంటే 10 మందికి చెప్పడమే. ఇక్కడ నారద మహర్షి అడుగుతాడు, మీరు చాలా విశేషాలు చెప్పారు. ఆ పరమాత్మ అంటే త్రివిధ ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతికాది తాపత్రయాలు పోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే, భగవంతుని యొక్క అనుభూతిని పొందటమే భగవత్ ప్రాప్తే దానికి ఔషధము, సమస్త దుఃఖాలు తొలగిపోవటానికి. ఈ దుఃఖాలని పోగొట్టడానికి ఏం చెయ్యాలనే దానికి మహానుభావులు చాలా పరిశోధనలు చేశారు, బుద్ధుడు కూడా చేశాడు. అది ఆ సర్వ కర్మలను త్యజించి ఆ సన్యాస ఆశ్రమానికి దానికి ప్రారంభ్యం ఇచ్చాడు. అందుకని అది ఫెయిల్యూర్. అంటే గృహస్థుగా ఎవడెవడికి ఏది అవసరమో, ఏది తగినదో అంతవరకు దానికి ఇచ్చేటువంటిది మన సనాతన ధర్మంలో ఉంటుంది. గృహస్థులైన వాడు వాడి ధర్మాలు పాటించాలి, బ్రహ్మచారి అయిన వాడు వాడి ధర్మాలు క్రమక్రమంగా వెళ్ళాలి. కానీ ఒకేసారి ఒకే స్థితిలో ఎప్పుడు ఎవరికి సరైనది కాదు, అందరికీ ఒకటే స్థితి కాదు. మనం ఆహారం తీసుకుంటున్నాం అన్నాం, అన్నమే తింటున్నామా? దాంట్లో రకరకాల ఆ రుచులకు తగినటువంటి పదార్థాలు కలుపుకొని తీసుకుంటాం.
నాకు ఒకటి ఇష్టం, ఇంకొకరికి ఇంకొకటి ఇష్టం. భిన్న రుచిర్హి లోకః. అలాగనే వారి వారి అభిరుచులకు అనుగుణమైనటువంటి స్థితులను చూపించారు. కనుక ఆ భగవంతుని యొక్క ఆ అనుభవమే, దానికి జ్ఞానము, కర్మ, శాస్త్రముల వలన వివేకము, జ్ఞానం కలుగుతాయి అని నిన్న మనం అవన్నీ కూడా భగవాన్ శబ్దం, పురుషోత్తమ శబ్దం, పరబ్రహ్మ శబ్దం ఎలాగ దాన్ని అవగతం చేసుకోవాలో నిన్న మనం చెప్పుకున్నాం. అనంత కళ్యాణ గుణసంపన్నుడుగా పరమాత్మని స్మరించారు. దానినే శ్రీరంగ గద్యంలో స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూపస్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాద్యశేష దోషా సంస్పృష్టం స్వాభావిక అనవధిక అతిశయ జ్ఞాన బల ఐశ్వర్య వీర్య శక్తి తేజస్ సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సౌమ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్య సంకల్ప కృతిత్వ కృతజ్ఞత అసంఖ్యేయ కళ్యాణ గుణగణౌఘ మహాన్నవం పరబ్రహ్మభూతం పురుషోత్తమం శ్రీరంగశాయినం అస్మత్ స్వామినం ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్య దాస్యైక రసాత్మ స్వభావోహం తదేక అనుభవ తదేక ప్రియ పరిపూర్ణ మృగవంతం విశదతమానుభావేన నిరంతరం అనుభూయ తదనుభవ జనిత అశేష అవస్థ ఉచితాశేషశేష ఏకరూప అతిరూప నిత్య కింకరో భవామి అని చక్కగా అంటారు. ఆ నిత్య కైంకర్యం చేయాలి అని, అలాగ కైంకర్యం చేసేవాడిగా నన్ను ఆ భగవానుడే చేయాలి అని భావిస్తున్నాను అని మహానుభావుడు భగవద్ రామానుజాచార్య స్వామి అంటాడు. తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు ఆయా చేతన అచేతనముల స్వరూపములకు, అంటే కదిలేవి కదలనివి స్థావర జంగమాత్మకమైనటువంటి వాటి ప్రవృత్తులకు తగినట్లుగా భిన్న భిన్నమైన స్థితులలో ఉండేవారు. ఈ క్లేశ కర్మము అంటే కష్టము, కర్మ, బంధము ఇలాగ అశేషమైన దోషాలను కొంచెం కూడా అంటని వాడు స్వాభావికమైన అనంతమైన జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మార్దవము, ఆర్జవము, సౌహార్దము, సౌమ్యము, కారుణ్యము, ఇన్ని గుణాలు ఉన్నాయిట. అసంఖ్యేయం అన్నాడు. మనలో ఒక్క చిన్న గొప్ప గుణం ఉంటే ఈ లోకమంతా కూడా అబ్బా ఆయన చాలా గొప్పవాడండి, మహానుభావుడండి అని కీర్తిస్తుంది. మరి అసంఖ్యాకమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది. ఆ అవకాశం ఉన్నవారు ఆచార్యుల వారి గద్యత్రయం ఆ మూడింట్లో చాలా అద్భుతంగా చెప్తారు. వాటిని స్మరించాలి. నిన్న మనం చెప్పుకున్నాం, అవ్యక్త స్వరూపుడు, ప్రకట స్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టి తెలిసినటువంటి ఆ పరమేశ్వరుడు, శుద్ధుడు, నిర్మలుడు, పరుడు అనేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలిపేటువంటిదే, చూపేటటువంటిదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఏమిటి? ఆ భగవత్ తత్వాన్ని తెలిపేటువంటిది. దానికి విపరీతమైనది, దానికి వ్యతిరేకమైనదంతా కూడా అజ్ఞానమే. సరే, నిన్న అంతవరకు చెప్పుకున్నాం. పూర్వకథా ప్రస్తావనానంతరం ప్రస్తుత కథ ప్రస్తూయతే, పురాణ సంప్రదాయం. సరే, దానికి స్వాధ్యాయము, యోగము రెండు నేత్రాలతో సమానం. ఆ పరమాత్మని చర్మచక్షువులతో చూడలేము అని అంటే నారద మహర్షి అడుగుతాడు, స్వామి ఆ యోగం అంటే ఏమిటి? ఆ యోగాన్ని గురించి చెప్పు. యోగం తెలిస్తే అఖిలాధారుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరబ్రహ్మను, ఆ పరమాత్మను దర్శించగలను అంటే సనందన ఉవాచ, ఆ సనందన మహర్షి చెప్తున్నాడు, కేసిధ్వజో యథా ప్రాహ ఖాండిత్యాయ మహాత్మని జనకాయ పురాయోగం తథాహం కథయామి తే. మహానుభావ, ఇప్పుడు మనం ఏదైతే యోగం అని నువ్వు అడుగుతున్నావో దీన్ని గురించి పూర్వం
ఖాండిత్యుడనేటువంటి జనకుడు, అంటే సీతమ్మ తల్లి పుట్టిన ఆ జనక వంశం అంతా కూడా మహానుభావులు, వేదాంతవేత్తలు, పరిపాలన అంటే తాము రాజులుగా పరిపాలన చేస్తూనే ఉన్నారు. కానీ మనం అంటామే హాబీస్ అని, మన అభిరుచులు, అలాగ వారికేమిటి వేదాంత శాస్త్రాలు సమస్తమైనటువంటి విషయాలను పండితుల ద్వారా మహాత్ముల ద్వారా ఎప్పుడు చర్చాగోష్ఠులు చేస్తూ ఉంటారు. ప్రతి క్షణం కూడా ఈ రాజ్యం ఈ భోగం నాది కాదు, ఈ క్షణంలో సర్వాన్ని వదిలివేయాలన్నా నేను సిద్ధం, అలాగ ఉంటారు. అందుకనే వారిని రాజర్షులు అన్నారు. రాజుగా ఉన్నారు, ఋషిత్వాన్ని కూడా పొందారు. ఇది మనకు కూడా అదే ఆదర్శం. మహాభారతంలో ధర్మరాజు ఆ చర్చ చేస్తారు. 27వ అధ్యాయం నుంచి వనపర్వంలో దాదాపు 37వ అధ్యాయం వరకు కూడా ద్రౌపది భీముడు ఆ ధర్మరాజు చేసే చర్చ ఇవాళ సమాజానికి చాలా అవసరమైంది. ధర్మ అర్థ కామ మోక్షాలు ఎలాగ విభాగం చేసుకొని మనుష్యుడైనటువంటి వాడు నడవాలి. విపరీత ప్రవృత్తి ఉండకూడదు. ప్రతిరోజు కూడా గృహస్థ అయినటువంటి వాడు ఉదయాన్నే ధర్మకర్మాచరణ చేయాలి, భగవద్ ఆరాధన చేయాలి, దాన ధర్మాలు చేయాలి, గోగ్రాసం ఆవుకి గడ్డి వెయ్యాలి, ఇలాగ కొన్ని గోసేవ చేయడం, అతిథులకు ఆహారం, ఇలాగ దాన ధర్మాలు చేయడం యథాశక్తిగా ఇవి చేయాలి. మధ్యాహ్నం అది ధర్మము అంటే విభాగం చేసుకొని కాలాన్ని, మధ్యాహ్నం అర్ధ ప్రయోజనం అంటే అర్థం అంటే ప్రయోజనం ధనం, వృత్తి విద్య వ్యాపార విశేషాలు, వారికి జీవిక ఏదైతే అది చేయాలి. మళ్ళా సాయంత్రం సాయం తర్వాత కామ సంబంధమైనటువంటి విషయాలలో ఉండాలి. అంటే కోరిక అని, ఆ కోరికలన్నీ కూడా వాటిల్లో ప్రబలమైనటువంటిది మనం భావించేటువంటి దాంపత్య ధర్మం అని అనుకుంటాం. దానికి కూడా వాత్సాయన మహర్షి రాశారు. అది కూడా ఒక శాస్త్రం. దాన్ని ఏదో జుగుప్సగా మనం భావిస్తాం, అందరూ దాన్నే ఆలోచిస్తారు. కానీ అది సరైన స్థితిలో ప్రతిదాన్ని కూడా మహర్షాదులు చక్కగా పరిశోధించి మనకు అందించారు. ఏ విధంగా మనుష్యుడైనటువంటి వాడు ఈ కాలాన్ని విభాగంగా చేసుకొని ఏ విధంగా ధర్మము అర్థము కామం చిట్ట చివరిది మోక్షం. ఆ రాత్రి సమయంలో యోగా భావనతో, యోగా అధ్యయనంతో, యోగాభ్యాసంతో పరమాత్మ పాదాల యందు శిరస్సు ఉంచుకొని నిద్రిస్తున్నాననే భావంతో నిద్రించమన్నారు. ఇలాగ కాల విభాగం చేసుకొని మనకున్నది, ఎవరికైనా ఉన్నది 24 గంటలే. ఈ 24 గంటల్ని మనం ఎలాగ ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టే లౌకికంగా అయినా గొప్ప గొప్ప విద్వాంసులు కానీ ధనవంతులు కానీ లేదా పేరు ప్రసిద్ధి ఎక్కిన వారికి కూడా ఈ 24 గంటలే. మనమేమో ఎలాగనో గడిపేస్తాం, వారు ఒక ప్రణాళికాబద్ధంగా గడుపుతారు. మనకు కూడా ఎలాగ ఉండాలి ధర్మరాజు చెప్తాడు భారతంలో. సరే, ఈ జనక మహారాజు వంశంలో ఖాండిత్యుడు కేసిధ్వజుడు. ఆ కేసిధ్వజుడు చెప్పినటువంటి ఖాండిత్యుడనే జనకుడికి కేసిధ్వజుడని ఆయన చెప్పాడు యోగం. అదే నీకు చెప్తానన్నా. మన మహర్షులు ఎప్పుడు కూడా నేను కొత్తగా ఇదేదో ధ్యానం చేసి లేకపోతే జపం చేసి ఇంకేదో చేసి కనుక్కున్నానని చెప్పరు. ఇంతకుముందే అవన్నీ చర్చలు జరిగాయి. ఆ విషయాన్నే నీకు చెప్తాను. దాంట్లోనే నీకు క్లారిఫికేషన్ అంటారే, ఒక నిర్ణయాత్మకమైన స్థితి ఏర్పడుతుంది. నీకు నువ్వే తెలుసుకో. ధర్మధ్వజో వై జనకస్తస్య పుత్రో అమితధ్వజః కృతధ్వజోస్య భ్రాతా భవత్ సదాధ్యాత్మరతిర్నృపః కృతధ్వజస్య పుత్రో అభూద్ధన్యః కేసిధ్వజో ద్విజః పుత్రో అమితధ్వజస్యాపి ఖాండిత్య జనకాధిపః. సనందన మహర్షి చెప్తూ ఉన్నాం, జనక మహారాజ వంశంలో పూర్వం ధర్మధ్వజుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయనకు అమితధ్వజుడు అనే ఆయన కుమారుడు. ఆ అమితధ్వజునికి సోదరుడు కృతధ్వజుడు. ఎప్పుడు కూడా అధ్యాత్మ జ్ఞానంలో ఆసక్తి కలిగినటువంటి వాడు. అధ్యాత్మము అనే దాని గురించి మనం చెప్పుకున్నాం.
అధ్యాత్మము అంటే ఆత్మానం అధికృత్య, తన యొక్క స్వస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి అని ఆరాటపడేవాడు, సాధన చేసేవాడు. దానికి అధ్యాత్మము. ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక ఇలాగా మనకు విభాగాలు చేశారు. అంటే ఈ ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవడం ఆధ్యాత్మికం. ధర్మాచరణ చేయడం, యజ్ఞాలు, యాగాలు, మనకు స్మృతి చెప్పినటువంటి ఈ వివాహాదులు ఇవన్నీ కూడా ధర్మములు అని, ధార్మికమైనటువంటివి. సంస్కృతి, సంప్రదాయాలు ఇవి మళ్ళా వేరు. మనకు నాట్యాలు, నృత్యము, ఈ కవిత్వము ఇవన్నీ కూడా సంస్కృతి. పురాణ ప్రవచనం కూడా ఒక కళగా చెప్పేవారు మా గురువు గారు. ఒక దైవికమైనటువంటి, దైవ సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా. ప్రసంగాలు వేరు, ప్రవచనాలు వేరు. పురాణమే ప్రవచనం అంటే, ఇతరమైనవన్నీ కూడా ప్రసంగాలు, ఎటైనా తిరగవచ్చు. ఇది అలా కాదు, ఎక్కడికి పోయినా మళ్ళా ఆ మూలమైనటువంటి ఆ ఋషి ఏం చెప్పాడో అక్కడికి రావాలి. సరే, అధ్యాత్మ జ్ఞానంలో ఆసక్తి కలిగిన వాడు ఈ కృతధ్వజుడనే ఆయన కుమారుడే కేశిధ్వజుడు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. తరతరాలుగా ఆ వంశం కొన్ని గుణాలకు, కొన్ని ధర్మాలకు, కొన్ని ఆచారాలకు, కొన్ని సంప్రదాయాలకు మూల కేంద్రంగా ఫలాని వాడని అయితే వాడు ఇలాగ ఉంటాడు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు అలాగ లేదు. మనం కుటుంబం లేదు, ఆ కుటుంబానికి సంబంధించిన విలువలు ఏమున్నాయో అవి మనం పట్టించుకోం. ఎలాగ పడితే అలాగ నడవటమే గొప్పతనం అనుకునేటువంటి రోజుల్లో ఉన్నాం. అది సరికాదు. తల్లిదండ్రులు చెప్పాలి, బాధ్యత వారికి ఉన్నది, పిల్లలకు కూడా ఉన్నది. తమ కుటుంబంలో తమ తండ్రి, తాత, ముత్తాతలు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో సమాజానికి ఉపయోగపడ్డారో దాన్ని మనం కూడా స్వీకరించి ఆ ప్రవృత్తిని కలిగి ఉండాలి అనేటువంటిది. సరే, ఈ కేశిధ్వజుడు చాలా గొప్పవాడు. అమితధ్వజుని కుమారుడు ఖాండిత్యుడు అనేటువంటి ఆయన. వీరి సంవాదం చాలా గొప్పది. ఎందుకంటే బ్రహ్మపురాణంలో వస్తోంది, విష్ణు పురాణంలో కూడా వస్తోంది, ఇంకా ఇతరమైన చోట్ల వస్తోంది. ఒక విషయాన్ని అనేక చోట్ల ఎందుకు చెప్తారండి ఋషులు అంటే, ఆ ఋషుల దృష్టిలో మనం చాలా చిన్నపిల్లలమే. ఎందుకంటే మన ప్రవృత్తి ఒక్క చోటనే ఉండదు. అనేక రకాలుగా మానవ మనస్తత్వాన్ని మహర్షాదులు పరిశోధించినంతగా ఇవాళ మనకు సైకాలజిస్టులు అని, మనస్తత్వవేత్తలు, ఇంకా ఫ్రాయిడ్ ఇలాంటి వాళ్ళు, వాళ్లకు కూడా అందనటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. అందుకనే మనకి ఇన్ని సంప్రదాయాలు వచ్చాయి. ఎలాగైనా మనుష్య మాతృడైనటువంటి వాడిని ఆ పరమాత్మ వైపు మరలించాలి, అది వాళ్ళ లక్ష్యం. సరే, ఈ ఖాండిక్యుడు కర్మ మార్గంలో నడిచేటువంటి వాడు. అంటే యజ్ఞాలు, యాగాదులు, కర్మ అంటే పని అని. ఏం పని అంటే సత్కర్మలు, అంటే మంచి పనులు చేయడం. ఏమిటి ఆ మంచి పనులు? యజ్ఞయాగాదులు చేయడం చేత సకాలంలో వర్షాలు పడతాయి. అలాగనే ఈ చెరువులు, బావులు తవ్వించేటువంటి వారు, ఈనాటికి కూడా ఆ కృష్ణదేవరాయలు మహానుభావుడు తవ్వించిన చెరువులు ఈనాటికి రాయలసీమకు అదే ఆధారం. తిరుపతిలో కూడా రాయల చెరువు అని, అక్కడ ఖమ్మం దగ్గర అక్కడ కూడా ఉంటుంది పెద్ద చెరువు, కొన్ని వందల ఎకరాలకు ఇవాళ కూడా అదే ఆధారం. కాబట్టి చెరువులు తవ్వించడం, ధర్మశాస్త్రాల యొక్క ప్రభావం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తోంది. మన మహారాజులంతా అలాగ చేశారు. ఇప్పుడు మనకి ఎందుకండి యజ్ఞాలేమిటి, యాగాలేమిటి, లేకపోతే వేదాలేమిటి, వీటి వలన ఏం ప్రయోజనం అంటే మనమేమి చెప్పే స్థితిలో లేము. మన ధర్మాలను, మన వేదాలను, అవి చెప్పేటువంటి సత్కర్మలను మనమే విశ్వసించలేని స్థితిలోకి మన విద్యా వ్యవస్థ ఆ విధంగా చేసింది. కనుక మన ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, మనం ఎలాగ ఆచరించాలో తెలుసుకోవాలి. లేకపోతే మనం వ్యర్థమైన వాళ్ళం అవుతాము. మనమే కించపరుచుకుంటే మన పిల్లలు ఎలా ఉంటారు? కనుక మన ధర్మాన్ని గురించి, మన గ్రంథాలని గురించి కనీస పరిజ్ఞానం ఉండాలి. అందుకనే ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఈ పురాణాలు
ఇవన్నీ రామాయణ భారత భాగవత అష్టాదశ పురాణ వాన్మయం అందించడానికి ఈ శ్రీనివాస ఆజ్ఞతో జరుగుతోంది. కనుక కనీసం వీటిల్ని వినైనా మనం ఆ జ్ఞాన వికాసాన్ని పొందాలి. సరే, కర్మ మార్గంలో ఉన్నాడు ఈ ఖాండిక్యుడు. ఆయన్ని రాజ్యం నుంచి కేసిధ్వజుడు వెళ్ళగొట్టాడు. పురోహితుడితో మంత్రులతో కూడి కొద్ది సైన్యంతో రాజ్యభ్రష్టుడయ్యాడు ఖాండిక్యుడు. అంటే ఇక్కడ ఇది కూడా ఒక ధర్మం ఉండేది, క్షత్రియ ధర్మం. ఆ క్షత్రియోచిత ధర్మంలో వాళ్లకు కొన్ని చెప్పాడు, అవి యుద్ధం చేసినా మన దేశంలో ధర్మం ప్రకారమే యుద్ధం చేశాడు. ఎక్కడ కూడా స్త్రీలను వృద్ధులను బాధించడమేమీ లేదు, ఇతర ప్రార్థనా మందిరాలు ధ్వంసం చేయటం లేదు. ఇలాగ కొన్ని ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా మనకు 2500 సంవత్సరాల క్రితమే ఈ వేదాలలో ఉన్న విశేషం ఏమిటి, అదేమిటి, ఇదేమిటి అనే ప్రశ్నలు వచ్చాయి. అవే జైన బౌద్ధాలు. కానీ ఇలా అదేదో ప్రత్యేకమైనదే అనుకోలే. కానీ 8వ శతాబ్ది నుంచి దీనికి పూర్తి విరుద్ధమైన వాడికి ఏ ధర్మాలు లేవు. ధ్వంసం చేయడమే ధర్మం, అంతా తానే స్వీకరించడమే ధర్మం. అందువల్ల మనకు కొంచెం ఒక 10-1200 సంవత్సరాల నుంచి ఒక వైక్లభ్యం ఏర్పడి ఆత్మన్యూనత ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం వికాసం కలుగుతోంది. దానిలో మనం కూడా ఉండాలి. ఆ కేసిధ్వజుడు దుర్గమమైనటువంటి అరణ్యంలో రాజ్యభ్రష్టుడై అలాగా వెళితే ఖాండిక్యుడు, ఎందుకయ్యా ఇది అనంటే, శత్రువులను ఎప్పుడు కూడా అప్రమత్తంగా చూడాలి, ఈ రాజ్యాన్ని విస్తరింపచేయాలి అనేది కూడా వాళ్ళు చేస్తారు. దానిలో భాగంగా, అంతేగాని ఏదో విపరీతంగా చంపడమో అవేవి కాదు. ఈ కేసిధ్వజుడు ఆ అరణ్యంలో ఉంటూ ఉన్నాడు. కేసిధ్వజుడు కూడా చాలా యజ్ఞాలు చేశాడు. ఈ ఖాండిక్యుడేమో అరణ్యానికి వెళ్ళాడు, కేసిధ్వజుడేమో యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాడు. ఉంటూ ఆయన కూడా ఏం చేశాడు అంటే, సుబహూన్య జ్ఞాన వ్యపాశ్రయ, కర్మల ద్వారా చిత్తం శుద్ధమవుతోంది. అంటే కాంచనం కర్మము. అందుకనే ప్రతిరోజు కూడా దానాలు చేయమన్నాడు. ధనానికి ప్రయోజనం ఏమిటి అనంటే, ధనాన్ని సంపాదించాలి ధర్మ మార్గంలో, దాన్ని దానం చెయ్యాలి లేదా తాను అనుభవించాలి. ఇలాగ లేకపోతే ఎవడో ఒకడు, ప్రభుత్వమో మరొకడు దొంగలు ఎవడో ఒకడు దాన్ని తస్కరిస్తాడు, తీసుకుంటాడు. ట్యాక్స్ కట్టాలి కదా, కొన్ని కోట్లు దానికి ఎంతో మళ్ళీ పోతుంది కదా, జిఎస్టీ ఇంకేదో ఆఎస్టీ ఈఎస్టీ అని. అంటే ధనాన్ని ఆర్జించడం కష్టం, దాన్ని దాచడం కష్టం, దాన్ని అనుభవించడం కష్టం, తర్వాత వాడికి అందించడము కష్టమే. అయితే అది లేకుండా ధర్మ కార్యాలు చేయటానికి లేదు. అందుకనే పురుషార్థ సాధనకు ప్రేరేపణ చేస్తోంది ద్రౌపది. భీమసేనుడు ధర్మరాజుల్ని ఈ అరణ్యంలో ఇలా ఉండటం ఏమిటయ్యా, యజ్ఞాలు యాగాలు చెయ్యాలన్నా కూడా ధనం కావాలి కదా, నీ ధనాన్ని వంచన చేసి దుర్యోధనుడు కాజేస్తే ఇక్కడ కూర్చొని ధర్మాన్ని కూర్చొని జపం చేస్తావేమిటి అని అడుగుతుంది ద్రౌపది. కానీ ఇవాళ అడుగుతున్నారు భర్తలని భార్యలు, లేదా భార్యలుని భర్తలు అడుగుతారు. అయితే అక్కడ వారికేమిటి తేడా, చర్చ చేసిన సత్యాన్ని అంగీకరించేవారు, దానికి శాస్త్ర ప్రమాణంతో పెద్దల యొక్క అనుభవాలతో పోల్చుకునేవారు. ఇవాళ మనం అది చేయటం లేదు. చర్చలు అనేవి అసలు ఎత్తేసాం. 18వ శతాబ్ది వరకు కూడా మత విషయాలలో కూడా అన్ని చర్చలు చేసేవారు. ఇప్పుడు చర్చ అంటే వాడిని దూషించడం వీడిని దూషించడం అది కాదు, ఒక శాస్త్రబద్ధమైన చర్చ. అందుకనే తర్కము ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. సరే, ఇతడు యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు, దానితో పాటు జ్ఞానాన్ని ఆర్జించాలి, బ్రహ్మ విద్యని గ్రహించడం కూడా మొదలుపెట్టారు. బ్రహ్మ విద్యామధిష్టాయ తత్వం మృత్యుమపి స్వయం
ఏకదా వర్తమానస్య జాగే యోగ విదంవరా. ఒకసారి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞ సమయంలోనే కేశిధ్వజుని యొక్క గోవుని ఒక భయంకరమైనటువంటి పెద్ద పులి చంపేసి, అప్పుడు ఆ కేశిధ్వజ మహారాజు ఆవుని పులి చంపింది అని తెలుసుకొని, యజ్ఞంలో ఉన్నప్పుడు ఇది జరిగింది కదా, దానికి ప్రాయశ్చిత్తం అంటే ఒక ఆ కర్మలు చేసేటప్పుడు యజ్ఞాలు యాగాలు, యజ్ఞం వేరు, కొద్ది తేడా, యాగము యజ్ఞము ఇష్టి హోమము ఇలాగా కొద్ది తేడాలతో ఉంటారు. ఈ యాగం చేసేటప్పుడు ఇది జరిగింది, దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి? చాలా కష్టం. ఆ శ్రౌత యజ్ఞాలు, స్మృతి సంబంధమైన యజ్ఞాలు, స్మార్తములు అని శృతి సంబంధితమైనటువంటివి, ఆత్తోర్యామ, శాంతపణ ఇలాగా ఉన్నాయి, వేద ప్రతిపాదితమైనటువంటి యజ్ఞాలు. ఈనాడు కూడా ఉన్నారు అలాగ యజ్ఞాలు చేసేవారు. ఆ యజ్ఞాలు సక్రమంగా చేయకపోతే యజ్ఞకర్తని హరిస్తాయి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ పొరపాటు పడితే దానికి శాస్త్రమే ప్రాయశ్చిత్త కర్మలు కూడా చెప్పింది, అంటే దానికి పరిహారం అన్నవాడు. ఈయన ఇలాగ జరిగింది, దీనికి ఏం చేయాలి అని ఋత్విజులు అని ఉంటారు, 16 మంది లేదా 18 మంది ఆ చేసేటువంటి ఆ యజ్ఞ ప్రక్రియ నిర్వహించేవారు. వారిని అడిగారు, అది మాకు తెలియదయ్యా, కసేరు మహర్షి అని ఉన్నాడు, ఆయన్ని అడగమన్నారు. సరే, ఆయన దగ్గరికి వెళితే పూర్వం మహానుభావులు ఎలాగంటే ఒక విషయం తెలిస్తేనే చెప్పేవాడు, తెలియకపోతే తెలిసినట్లుగా నటించడం లేదు. మాకు ఆ భేషజం ఏం లేదు. ఎవరి దగ్గరికైనా పిల్లవాడైనా సరే వాడికి ఉన్నత స్థానం ఇచ్చి, వాడు జ్ఞానంలో తపస్సులో గొప్పవాడైతే వాడికి ఉన్నత స్థానం ఇచ్చేవాడు. అక్కడ ఏమీ ఈ కుల వర్గ విచక్షణ కూడా లేదు. మనకు ఎంత గొప్ప ఇవి ఉన్నాయంటే అవి మనం గ్రహించకపోవడం చేత ఇవాళ మన మీద హిందూ ధర్మం అంటే అది చాలా విచిత్రమైనదిగా చేసి పెట్టారు. శబరి రామాయణంలో ఒక ఆటవిక స్త్రీ ఆ మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి సేవ చేసి ఎంత గొప్ప జ్ఞానాన్ని పొందిందో. 13 సంవత్సరాలు ఆ మహర్షాదులు చిత్రకూటంలో రామచంద్రమూర్తి వచ్చాడు అని అంటే ఇక్కడ కూడా వస్తాడు శబరి, మేము దర్శిస్తున్నాం, కానీ అప్పటిదాకా మా శరీరాలు ఉండవు, ఎక్స్పైరీ డేట్, వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, అలాగే వెళ్తున్నాం మేము, నీవు ఉండు. ఆ రామచంద్రమూర్తి వస్తాడు, ఆయనకు ఆతిథ్యం ఇయ్యి మా పక్షాన, ఆ పని అయిపోయిన తర్వాత నువ్వు కూడా మా లోకాలకే, గురువు వెళ్ళిన స్థానానికే శిష్యుడు కూడా వెళ్తాడు. అంటే 1 సంవత్సరమా 2 సంవత్సరాల 13 సంవత్సరాలు ఎదురు చూసింది తల్లి. ప్రతిరోజు కూడా ఆ అరణ్యంలో ప్రతి చెట్టు పుట్ట రాగి రప్ప అంతా ఆమెకు పరిచయమే. ఒక్కొక్క చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పండు కోసి ఆమె తిని, ఇది ఓహో తీయగా ఉన్నది, పుల్లగా ఉన్నది, వగరుగా ఉన్నది అని తెలుసుకొని ప్రతిరోజు ఆ పూలు పండ్లు తేవటం, అదే సాధన. సాధన అంటే ముక్కు మూసుకోనక్కర్లేదు, లేకపోతే ఇంకే గురువు చెప్పిన పని ఏదైతే ఉన్నదో అది ప్రతి నిత్యము అదే శ్వాసగా, అదే ప్రాణంగా, అదే జీవనంగా చేస్తే అదే తపస్సు. ఆమె అదే చేస్తే ప్రతిరోజు అదే, అంతేగాని ఎంగిలి పెళ్ళి పండ్లు కొడి అది భక్తితో తర్వాత వాళ్ళు చెప్పారు, అది మనం తెలుసుకోవాలి. చరిత్ర అంటే వాల్మీకి చెప్పినదే చరిత్ర రామాయణం. తర్వాత చాలామంది ఆ కాలంలోనే రాశారు, భరద్వాజుడు రాశాడు, ఆంజనేయ స్వామి హనుమద్ రామాయణం ఉన్నది, కానీ అవేవి ప్రమాణం కాదని అక్కడే చెప్పారు. కాబట్టి ఆ విచక్షణ తెలుసుకోవాలి. తులసీదాసు కూడా చెప్పాడు, స్వాంత సుఖాయ రఘునాథ తులసీగాథ నానా పురాణ నిగమాగమ సంహితం స్వాంత సుఖాయ రఘునాథ తులసీగాథ. నా ఆత్మసుఖం కోసం అనేక పురాణాలలో అనేక చోట్ల చెప్పబడినటువంటివన్నీ కూడా గ్రథితం చేస్తున్నాను అని అన్నాడు. కాబట్టి అది ఏమిటి, భక్తితో చెప్పుకున్నాడు. ఆ భక్తితో అనేకం వస్తాయి, అది లెక్క కాదు, ఇది ప్రమాణం. అట్లాగనే భారతమే చరిత్ర, భాగవతం పురాణం. దాని పర్పస్ వేరు, ప్రవృత్తి నివృత్తి మార్గాలు, దాంట్లో దిగితే ఇన్ని విషయాలు ఉంటాయి.
అవేవి అది దాంట్లో ఉన్నదండి, దీంట్లో ఉన్నది. బౌద్ధంలో కూడా రామాయణం ఉన్నది, జైనంలో ఒక వాళ్ళు రాసుకున్నారు. ఒక వ్యక్తి గొప్పవాడైతే అనేక మంది మనకి ఇతర ఇండోనేషియా, ఇతర బాలి ద్వీపం ఇక్కడ కూడా వేశారు వారు ఆ రామాయణం వారి భాషలో నాటక ప్రక్రియలో. దాంట్లో కథ వేరు, కానీ జరిగినది ఏమిటి అంటే వాల్మీకి చెప్పినదే భారతం అంటే. అలాగా సరే, మాకు తెలియదయ్యా అంటే కసేరు మహర్షి నాకు కూడా తెలియదు. అయితే శునక మహర్షిని అడగమని చెప్పాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన చెప్పాడు, ఇది నాకు కూడా తెలియదు, ఇప్పుడున్నటువంటి సమకాలీన ప్రపంచంలో ఇది తెలిసినటువంటి వాడు కేసిధ్వజుడు. ఎవరు ఈయనకు శత్రువు అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయనే చెప్పగలడు. దాంట్లో మంచి నైపుణ్యం కలిగిన వాడు. మహారాజులంతా కూడా కేవలం లగ్జరీ కోసం పరిపాలన చేయాల. మన మహారాజులంతా అదొక కర్తవ్యంగా రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రజాస్తి రామాయణంలో అంటాడు. రాజ్యాన్ని ఉపాసించాడట. ఉపాసన అని మనం ఇప్పుడు ఎవరిని ఏది అంటాం? ఆయన హనుమద్ ఉపాసన చేశాడండి, సుదర్శన ఉపాసన చేశాడండి, నారసింహ మంత్రాన్ని ఉపాసించాడండి. అంటే ఏమిటి? ఎప్పుడు కూడా ఆ భగవత్ చైతన్య స్వరూపాన్ని నిరంతరం భావన చేయాలి. అలాగే ఈయనేం చేశాడు? రాజ్యాన్ని ఉపాసించడం అంటే ఏమిటి? ఎక్కడ ఏ ప్రజలకు ఎవరికి ఏది కావాలో నిరంతరం దానికి సంబంధించిన ఆలోచనే. ఉత్తరాఖండ్లో చూస్తే తెలుస్తుంది. ఎవరో ఒకడంటే కాదు, సీతమ్మని అక్కడ వదిలిపెట్టినది. ప్రజలంతా కూడా ఇలాగ అనుకుంటున్నారు. స్పష్టంగా చెప్పవయ్యా. భద్రుడిని అడుగుతాడు ఆ గూఢచారి, ఏమనుకుంటున్నారు నన్ను గురించి? ప్రజాపాలన చెయ్యడం, ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నడవడం అంటే మనకు రామాయణంలోనే కనిపిస్తుంది. అదే ప్రజాస్వామ్యం, ఇదే అనేది మనం ఆలోచిస్తే తెలుస్తోంది. రాముడిని పట్టం కట్టడానికి కూడా ప్రజలందరినీ అడుగుతాడు, ఏమయ్యా రాజుని ఇలా చేద్దాం అనుకుంటున్నాము, రాముడిని యువరాజుగా నీ అభిప్రాయం ఏమిటి అంటే, చాలా అద్భుతం అయ్యా, ఆ రామచంద్రమూర్తిని యువరాజుగా మాకు కూడా ఉన్నది ఆ ఆలోచన. ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గదేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం అని చెప్తారు. అక్కడ ఆ శత్రుంజయం అనేటువంటి గజాన్ని అధిరోహించి వచ్చేటువంటి ఆ రామభద్రమూర్తిని ఆ నీరెండ్ల ఛాయలో, ఆ తెల్లని శ్వేతఛత్రపు నీడలో మేము దర్శించాలి అనుకుంటున్నాం మా అన్నాల రాముణ్ణి అన్నారట. మురిసిపోయాడు. ప్రజాస్వామ్యం అంటే అది, ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన ఆలోచనలు చేయడం. సరే, వీరంతా ఏమన్నాడు? కసేరు మహర్షి నాకు తెలియదన్నాడు. ఖాండిత్యుడినే అడగమన్నాడు. నీ శత్రువు ఉన్నాడు కదా, ఆయన్నే అడగాలన్నాడు. సరే, ఇప్పుడు నేను వెళితే చంపేస్తాడేమో, నేనిప్పుడు వెళ్ళి అడిగితే ప్రాయశ్చిత్తాన్ని చెబుతాడా? ధర్మశాస్త్ర విషయం కదా. ధార్మికుడైన వాడికి మామూలు వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనకు రాగద్వేషాలు ఉంటాయి. ఒక వ్యక్తి మీద కోపమో ద్వేషమో మరొకటో కలిగితే దాన్ని మనం వెంటనే ప్రకటిస్తాం, లేదా దానికోసమే దాని చుట్టూతోనే తిరుగుతూ ఉంటాం. నవగ్రహాల కంటే చాలా శక్తివంతమైనవి రాగద్వేషాలు. అలాగా అంటే సరే నేను వెళ్తాను, ఏం చేస్తారో చూద్దాం అని రథాన్ని అధిరోహించి కృష్ణాజినం అంటే జింక తోలు కప్పుకొని, అంటే ఆ యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి వెళ్ళాడు. అలాగ వెళితే ఆ కేసిధ్వజుడు అలాగ రావడం చూసి ఖాండిత్యుడు మహాకోపంతో కళ్ళు ఎర్రబారాయి. ధనస్సుకి బాణాన్ని సంధించి అంటాడు, ఖాండిత్యమువాచ కృష్ణాజినత్వకవచ భావేనాస్మాన్ హనిష్యసి కృష్ణాజిన ధరే వేత్సి నమయి ప్రహరిష్యతి. ఈ కృష్ణాజినం జింక చర్మాన్ని ధరించి కవచంగా వచ్చావా? మమ్మల్ని చంపాలని వచ్చావా? లేకపోతే ఇది ధరించినందువల్ల నిన్ను చంపనని వచ్చావా? లేళ్ల శరీరం మీద కూడా ఉంటుంది. నిష్కారణంగా బాణాలతో చంపేస్తారు కదా వేటాడేవారు. నీవు నాకు జ్ఞాతివి,
అంటే అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. జ్ఞాతిశ్చ అనలేన కిమ్మని. సహజంగా అన్నదమ్ములు ఎక్కడో రామభరత లక్ష్మణ శత్రుఘ్నులాగా ఆ ధర్మజ భీమ అర్జున నకుల సహదేవుల్లాగా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ సామాన్యంగా రావణ సోదరుల్లాగానే ఉండా. కనుక ఎలాగ వచ్చావు, జ్ఞాతివి కదా, దుర్మార్గమైన బుద్ధి కలిగినటువంటి వాడివి, రాజ్యాన్ని హరించావు, కాబట్టి ఇప్పుడు నాకు బంధుత్వం కాదు, నువ్వు శత్రువి, కాబట్టి నిన్ను చంపేస్తా, నా నుంచి నువ్వు తప్పించుకోలేవన్నాడు. ఎందుకన్నాడండి, మనకు ధర్మం అంటూ ఉన్నారు కదా, ఈయన చాలా గొప్పవాడు కదా అంటే దేని ఖాతా దానిదే. నాకు చెప్పుకున్నాం, గృహస్థు యొక్క ధర్మం వేరు, రాజు యొక్క ధర్మం వేరు, బ్రాహ్మణుడి యొక్క ధర్మం వేరు. ధర్మ విభాగం చేశారు. భార్య ధర్మాలు వేరు, భర్త ధర్మాలు వేరు, కుమారుల ధర్మాలు వేరు, కుమారీ ధర్మాలు వేరు. మనకు మహాభారతంలో ఈ ధర్మ చర్చ బాగా ఉంటుంది. మనం ఆ దృష్టితో చూడాలి. రామాయణంలో వస్తుంది, పురాణాలన్నిట్లో కూడా వస్తాయి. అంటే ఖాండిత్య సంశయం ప్రష్టుం భవంతమహమాగతః నత్వాం హంతుం విచారయత్ తత్కోపం బాణంచ ముంచవ తతస్స మంత్రిభిః సార్ధం ఏకాంతే స పురోహితః. కేశిధ్వజుడు అంటాడు, ఓ ఖాండిత్య, ఒక సందేహాన్ని తీర్చుకోవటానికి వచ్చా. నేను ఇప్పుడు యుద్ధ విషయంగా రాలా, నిన్ను చంపాలని రాలేదు. ఆ సెక్షన్ వేరు. దాంతో అయితే యుద్ధ సన్నద్ధమైతే వచ్చేటువంటి స్థితి వేరు కదా, సైనికులు ఆర్భాటం అన్నీ ఉంటాయి కదా, అట్లా రాలేదు. కాబట్టి ఆలోచించి కోపాన్ని వదులుతావో బాణాన్ని వదులుతావో నీ ఇష్టం. చూడండి, సంభాషణ మనం ఎలాగా మాట్లాడాలి, ఎలాగా ఎదుటివాడితో శత్రుభావన మిత్రభావన ఏ విధంగా మాట్లాడతావు. అప్పుడు ఖాండిత్యుడు మంత్రులతో పురోహితులతో కలిసి ఆలోచించారు. అప్పుడు మంత్రులందరూ కూడా ఒక మాట అన్నారు, ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందయ్యా, నీ శత్రువు కదా వీడు, బంధుత్వం కాదు, ఇప్పుడు శత్రువు కదా, వాడిని చంపేసి రాజ్యం నీ వశం అవుతుంది. అంటే అదే తేడా, అందరి అభిప్రాయాలు రాజైన వాడు తెలుసుకోవాలి, విచక్షణతో నిర్ణయించాలి. విభీషణ శరణాగతిలో రామచంద్రమూర్తి కూడా అదే చూపిస్తారు. అందరి అభిప్రాయాలు తెలుసుకొని సకృత్య ఏవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ. శ్రీరామ చరమశ్లోకం అంట. కనుక ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉన్నదయ్యా, కానీ ఇతన్ని చంపితే భూమి నాకు వశం అవుతుంది, రాజ్యం వస్తుంది. కానీ కేశిధ్వజుడు పరలోకాన్ని జయిస్తాడు. ఆస్తికుడు అంటే అదే. అంటే ఇక్కడ ఈ లోకంలో మనం అనుభవించేటువంటి సుఖ దుఃఖాల సంబంధమైన ఫలాలు, పాపపుణ్య ఫలాలు అనుభవించడానికి ఈ లోకంలో మనం ఉన్నాం. ఇదే సర్వస్వం కాదురా, ఈ అనుభవం కోసం ఇతర లోకాలు ఉన్నాయి, పుణ్యలోకాలు ఉన్నాయి, పాపలోకాలు. కాబట్టి దాని ఫలానుభవం అక్కడ ఉంటుంది. ఇక్కడ వీడిని చంపితే పరలోకం వారికి ధ్యేయం కలుగుతోంది. భూమి స్వల్పకాలికం, పరలోకం అనంతకాలికం, చాలా విస్తారంగా ఉంటుంది. కాబట్టి నేను ఇతన్ని చంపను, అతడు అడిగిన దాన్నే కూడా చెప్పను అని చెప్పి, సరే ఒక ప్రయత్నం చేద్దామని నీవేం అడుగుతావో అడగమన్నా. అప్పుడు ఆయన అంటాడు, నా హోమధేనువుని అంటే ఆవుని ఒక వ్యాఘ్రం పెద్ద పులి చంపేసి, యజ్ఞంలో ఉన్నప్పుడు, యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు నేనేం చేయాలి, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే అది చెప్పేశాడు. ఆ ప్రాయశ్చిత్తాన్ని తెలుసుకొని ఆయన అనుమతి పొంది యాగభూమిని చేరి ఆ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాడు. అది అయిపోయింది, అవబృధ స్నానం, యాగం కూడా పూర్తి అయిపోయింది. ఆలోచిస్తాడు, అందరినీ నేను గౌరవించాని, సదస్యులను, యాచకులను, యజ్ఞం అంటే అందరికీ కూడా దానిలో భాగస్వామ్యం ఉంటుంది.
ధనాన్ని దానం చేస్తారు, సంపాదించుకొని అలా పెట్టరు. ఇప్పుడు నేను ఇంకా ఒక పని చెయ్యాలి, నా కర్తవ్యం పూర్తి కాలేదు, గురువు గారికి ఆ గురు సంబంధమైనటువంటి దక్షిణ, గురుదక్షిణ ఇవ్వలేదు. గురువు ఎవరు? ఇప్పుడు మొన్న తన్నుకున్నటువంటి ఆ మహారాజే కదా, కాండిక్యుడు. ఆలోచించి వెళ్ళాడు, కేశిధ్వజుడు వెళ్ళాడు కాండిక్యుడి దగ్గరకు. అక్కడ వారిద్దరూ ఏమి మాట్లాడుకున్నారు, ఆయన ఏం సంభాషణ జరిగింది, అది చాలా కీలకమైనది. రేపు మనం ఆ విశేషాలని స్మరించుకున్నాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, హరి రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం, శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. Oh